రికార్డింగ్ నంబర్ 201. చతుర్థ స్కంధంలో సెకండ్ పార్ట్లో 646th పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. యాక్చువల్గా ఇంతకు ముందు చెప్పిందే ఇంచుమించుగా రిపిటేషన్ లాగా మళ్ళీ అదే చెప్పారు. ఇక్కడ తపోవనంలో పృథు చక్రవర్తి కందమూలాలు తింటూ ఉండటం, ఉగ్ర తపస్సు చేయటం, దానికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే సూర్యుడు తన గమనంతో జీవులకు ఆహారంగా కందమూలాల్ని, గడ్డిని, ఆకులని, నీళ్ళని, వాయువుని అన్నిటినీ జీవులకు ఆహారంగా అవన్నీ ఏర్పాటు చేశాడని, అదే మొదలు కాబట్టి సృష్టిలో అన్నిటినీ ఇచ్చేటటువంటి దాతగా పృథు చక్రవర్తి రూపంలో జీవులకు అధిపతిగా వచ్చాడు, హెడ్గా రాజుగా వచ్చాడు. వచ్చి ఋతుపతి అయిన సూర్యుడు ఉన్నాడు. అలాగే సూర్యుడే పృథు చక్రవర్తి లాగా వచ్చి ఈ రకంగా ప్రజలందరికీ ఆహారం, అది ఎవరు ఏమి తినాలి అవన్నీ కూడా నిర్ణయించుకొని అవన్నీ కూడా సృష్టించాడు. న్యాయంగా సూర్యుడు లేకపోతే మనకి భూమి మీద ఏమీ సృష్టి ఉండదు. కాబట్టి సృష్టిని ఇలా ఇలా విస్తరింపజేశాడు. దయతో పృథు చక్రవర్తి లాగా వచ్చి జీవులకు ఏ ఏ ఆహారం కావాలో, మనుషులకు ఏం కావాలి, జంతువులకు ఏం కావాలి, చెట్లకు ఏం కావాలి, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి సృష్టించాడు అని. మిటమిటలాడే ఎండలో పంచాగ్నుల మధ్యలో నిలబడ్డాడు అన్నారు. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నారు కాబట్టి మనం కూడా చెప్పుకుందాం. పంచాగ్నులు అంటే మన శరీరంలో ఉండేవే అని చెప్పారు ఇదివరకు. 5 అగ్నులు అంటే ఒకటి దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము, సధ్యము, అవసధ్యము అని 5 పంచాగ్నులు. ఈ దక్షిణాగ్ని అనేది ఏమిటంటే దేహాల్ని కల్పించాలంటే, అంటే శరీరాల్ని తయారు చేయాలి అంటే శరీరంలో ఏర్పడిన కామము అనేటటువంటి స్త్రీ పురుష ఆకర్షణము అనేదన్నమాట. దాన్ని ఆ దక్షిణాగ్నే స్త్రీ పురుష ఆకర్షణ. మనకే తెలియకుండా ఒక వయస్సులో విపరీతమైన ఆకర్షణ, ఇంచుమించుగా కళ్ళు మూసుకుపోయేటంత ఆకర్షణ ఉంటుంది. చిన్నపిల్లలకు ఉండదు, పెద్దవాళ్ళకు ఉండదు. మనం ఎప్పుడు కూడా మర్చిపోతాం ఆ విషయం. మనం డ్రామాలు చూసినా, సినిమాలు చూసినా యవ్వనంలో ఉన్న వాళ్ళ ప్రేమ చూపిస్తారు, కానీ ముసలి వాళ్ళ ప్రేమ చూపిస్తే ఎవరికి ఇష్టం ఉండదు. అదే చిన్నపిల్లలైతే కొంచెం పర్వాలేదు, కానీ అది కూడా ఆడుగానే ఉంటుంది. సో యవ్వనంలోనే ఉంటుంది ఆ ఆకర్షణ. ఎందుకంటే శరీరం దృఢంగా ఉంటుంది, పిల్లల్ని కనటానికి సరిపోయేటటువంటి దృఢత్వం శరీరానికి ఉంటుంది. ఆ సమయంలో కామం ఎక్కువగా ఉండటం, స్త్రీ పురుషులకు ఆకర్షణ కలగటం, ఒకరంటే ఒకరికి ఇష్టం కలగటం, శరీరాల మీద వ్యామోహం కలగటం, ఇవన్నీ కూడా సృష్టించబడినాయి. దాన్ని దక్షిణాగ్ని అని అంటారు. వెన్నెముకకి కింద భాగాన్ని దక్షిణం అని అంటారు. తర్వాత రెండోది గార్హపత్యము, అంటే గృహానికి అగ్నిగా పనిచేసే అగ్ని. అంటే ఏంటి? గృహం అంటే శరీరమే గృహం. ఇక్కడ శరీరానికి పనిచేసే అగ్ని అంటే ఆకలే అక్కడ అగ్ని అన్నమాట. జఠరాగ్ని. ఆకలేస్తుంది మనకి. ఆకలి అయిపోతే ఏది తినలేము. ఆకలేస్తేనే తింటే చక్కగా అది కూడా పచనం అవుతుంది. ఆ గార్హపత్యము అనేటటువంటి అగ్నిదేవుడే ఆహార ద్రవ్యాలన్నీ చక్కగా పచనం చేస్తాడు. దేహంలో పనిచేసే ధాతువులకు, అంటే ఇంద్రియాలకు, మనస్సుకు, అందులో పనిచేసే దేవతలందరికీ సమానంగా ఆహారాన్ని వడ్డిస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ లోపల ఉండేటటువంటి ఎనర్జీగా మార్చి దాన్ని, ఆ ఎనర్జీని అన్నిటికీ శరీరం మొత్తానికి అందిస్తాడట. ఆహవనీయము అంటే ఏంటంటే సర్వాన్ని హోమం చేయదగిన అగ్నిట. మొత్తాన్ని హోమం చేసేయాలట. అది తలలో ఉంటుంది. అదే జ్ఞానము. అంటే నేర్చిన దాన్ని కానీ, నేర్చుకున్న దాన్ని కానీ, చదివిన దాన్ని కానీ ఈ అగ్నిలో హోమం చేస్తే పరిశుద్ధమై వివేకం పుట్టి దేనిని ఎట్లా సద్వినియోగం చేయాలో తెలుస్తుంది. ఇది కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. నేర్చుకున్నదంతా మరువవలసి వచ్చును, ఒక సమయమున నేర్చినదంతయు మరువవలసి వచ్చును అన్నారు మహర్షి. ఎందుకంటే నేర్చుకున్న విద్యల వల్ల అసలు విద్యలు మరుగున పడుతున్నాయి. అసలు విద్య అంటే మనం ఎవరు అనేటటువంటి జ్ఞానం పోయి
ఈ నేర్చుకున్న ఇది పెట్టిన పేరే నేను, ఈ శరీరమే నేను, ఇటువంటి అభిప్రాయాలు అన్నీ ఏర్పడినందువల్ల అసలుది పోతోంది కాబట్టి అన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడు మర్చిపోవటం కూడా కాదది. ఆ అగ్నిలో హోమం చెయ్యాలి. ఏం అగ్ని అంటే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎక్కడుంటుందంటే తలలో ఉంటుంది. ఆ చదివిన దాన్ని, నేర్చుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని మొత్తం ఈ జ్ఞానాగ్నిలో గనక పడేస్తే పరిశుద్ధమైపోయి, బంగారాన్ని పడేస్తే ఎలాగైతే మేలిమి బంగారం బయటకు వస్తుందో ఆ రకంగా మనమెవరమో తెలుసుకునేటటువంటి విషయం తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేంటంటే ఆహవనీయము అనేటటువంటి అగ్నిదేవుడు అన్నమాట. సధ్యము అనే మరొక అగ్నిదేవుడు ఏం చేస్తాడు, దేహంలో ఉన్న ప్రాణాలని అటు ఇటు ఆ ప్రాణాలు తప్పించుకోకుండా పట్టి నిలుపుతుందిట. మనకి ఏం తెలుసు న్యాయంగా, ఏదో మనకి ఆయుర్దాయం ఉన్నంత కాలం గంతులేస్తున్నాం, గర్వపడుతున్నాం, అనేక పనులు చేస్తున్నాం. ఈ ఆయుర్దాయం ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంతమంది దేవతలు పట్టుకొని నిలబెడితే ఉంటోందని మనకి నిజంగా తెలియదు. ఆ సధ్యము అనేటటువంటి అగ్ని చక్కగా పట్టి నిలుపుతుందిట ఆ ప్రాణాల్ని. పట్టి నిలిపి అటు ఇటు పోకుండా, తప్పించుకోకుండా నిలిపే అగ్నిట. దీనివల్ల శ్వాస తీసుకునే అవయవాలు, గుండె మొదలైనవన్నీ చక్కగా పనిచేస్తాయి. ఈ సధ్యం వల్లే పనిచేస్తాయి. అవసధ్యం అంటేనేమో తన పరిసరాల నుంచి తనను వేరుగా గుర్తుంచుకునే అగ్ని. మళ్ళీ మనం మన శరీరానికి భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, మనం ఈ శరీరమే నేను అన్నట్టుగా వ్యవహరించాలి కాబట్టి అవసధ్యము అనే అగ్ని దానికి సహాయం చేస్తుంది అనమాట. ఇది 5వ అగ్ని. సధ్యము 4వ అగ్ని, ఇది 5వ అగ్ని. సో దీని శ్వాసావయవాలు, గుండెకాయ ఇవన్నీ కూడా సధ్యం వల్ల పనిచేస్తాయి. అవసధ్యమేమో తనను తను వేరుగా గుర్తించుకోవటానికి సహాయం చేసేటటువంటి అగ్ని అన్నమాట. ఈ అగ్నులు 5 కూడా జీవుల శరీరంలో వెలుగుతూ ఉంటే వాని మధ్యలో జీవుడు ఆత్మస్వరూపుడై వానికన్నా వేరుగా వెలుగుటయే 5 అగ్నుల మధ్యలో తపస్సు చేయటము అంటున్నారు. ఇట్లాగే ఆయా ఋతువుల ధర్మాల్లో శీతోష్ణాలకు లొంగకుండా, వేడికి పడిపోకుండా, చలికి కింద పడిపోకుండా తనను వేరుగా గుర్తించి ధ్యానం చేసుకోవటమే తపస్సు. ఇదంతా నేను కాదు, ఇవేమి నన్ను ఎఫెక్ట్ చెయ్యవు అనేటటువంటి విషయం తెలుసుకొని ధైర్యంతో నిలబడి తపస్సు చేయటం అన్నమాట. ఋతువుల ధర్మాలని అనుసరించి, అంటే ఋతువుల ధర్మాలన్నిటినీ కూడా సృష్టించాడు. వాటికి ఆ ఋతువుల ధర్మాన్ని గమనించుకుంటూ కాలక్రమంలో బాగా ఈ తపస్సు వల్ల బాగా వృద్ధి పొందినటువంటి తపస్సుతో అన్ని పాత కర్మలన్నిటినీ భస్మం చేసుకున్నాడు. అంటే అప్పులన్నీ తీరిపోయినట్టుగా అన్నమాట. ఋతువుల ధర్మ సాధనతో ఆ ఎండ వేడికి ఆ ఋతువులు మారుతూ ఉండటం వల్ల భూమి మీద ఉన్న మలినాలన్నీ తొలగిపోవటమే ఇలా పాతకర్మ పోవటము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ పృథు చక్రవర్తికి ప్రారబ్ధ కర్మలు, పాత కర్మలు ఉండటానికి అవకాశమే లేదు కదా. సాక్షాత్తు సూర్యుడే పృథు చక్రవర్తిగా వచ్చాడు. ఇవన్నీ సింబాలిజం కాబట్టి ఆయన భయంకరమైన తపస్సు చేశాడు, అన్ని భస్మమైపోయినాయి ఆ తపస్సులో. అంటే అర్థం ఏంటంటే ఎండకి ఉండేటటువంటి ఆ మహిమ ఏమిటి, మలిన పదార్థాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి కదా, అదే చెప్తూ ఉన్నారు. భస్మం చేయటం అంటే విపరీతమైన ఎండ వల్ల, ఎండాకాలంలో వచ్చే ఎండ వల్ల భూమి మీద ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి, అదే సింబాలిజము. ప్రాణాయామం వల్ల కామం, క్రోధం, లోభం, మదం, ఆశ్చర్యాలు అనే 6 శత్రువుల్ని జయించాడు. అరిషడ్వర్గములు అని అంటాం మనం. అరి అంటే శత్రువు, షడ్వర్గాలంటే 6. జీవుల ప్రాణాలను ఋతుధర్మాలతో ఆయుర్దాయంలాగా విస్తృతి చేశాడు. అంటే ఏది ఎస్టాబ్లిష్ అవని స్థితి కాబట్టి జీవులు ఎంతకాలం బతకాలి అనేది ఒక లివింగ్ టైం అనేది ఒకటి పెట్టాడు అనమాట. ఆయుర్దాయం పెట్టాడు, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా అని. వయస్సుని
అనుసరించి అంటే ఒక యవ్వనం దాటి కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉన్న కొద్దీ ఆ కామము క్రోధము వాటి బలాన్ని తగ్గి ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఎంత ఆలోచించాడో ఆయన మన గురించి అనిపిస్తుంది. మా జీవులకి ఎంత సహాయం చేశాడంటే ఇంకా ముసల్తనంలో కూడా కామవాంఛ ఉంటే ఎంత కష్టమైపోతుంది మనుషులకి. అందువల్ల అలా లేకుండా ఒక ఒక టైం బౌండ్ కోరికలు పెట్టాడనమాట. నెమ్మదిగా ఆ కోరికలు తగ్గుముఖం పట్టేటట్టుగా చేశారు. వయస్సుని బట్టి కామక్రోధాల బలం చక్కగా తగ్గించి, అట్లాగే వయస్సుని అనుసరించి సహాయం చేసి ఆ సహాయంతోనే వయస్సుని బట్టే దేహబంధాన్ని కూడా జీవులకి తొలగేటట్టుగా చేశాడు. అంటే ఏంటి, వయస్సుని బట్టి దేహాలు విడవటము అనేది కూడా ఆయనే సృష్టించాడు. ఎందుకంటే అదే ముసలి దేహంతో ఇంకా ఎంతకాలం ఉంటారు వాళ్ళు? మళ్ళీ కావాలంటే ఇంకొక దేహంలో చేరవచ్చు. కాబట్టి అది ఒక దేహం వదలటము అనేది కూడా నిత్యమైన ఆచారంగా ఏర్పరిచాడు. అంటే నిత్యం అంటే ఎప్పుడు రెగ్యులర్గా జరిగేది, ఒక దేహం రావటం ఒక దేహం పోవటం అనేది ఆయనే ఏర్పరిచాడు పృథు చక్రవర్తి. అంతకుముందు ఏమయ్యేదంటే కర్దమాదులందరూ కూడా తపశ్శక్తితో దేహాన్ని వదిలేసేవాళ్ళు. తర్వాత కాలంలో అందరూ సన్యాసం పుచ్చుకోరు కాబట్టి, ఆ సన్యాస ధర్మం సాధారణ జీవులకు అవ్వదు కాబట్టి పృథు చక్రవర్తి ఏం చేశాడంటే, ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక వయస్సు తర్వాత ప్రాణం తీయబడుతుంది, ఆయుర్దాయం అయిపోతుంది అనేది దేహబంధాలని బలవంతంగా అయినా సరే తెంచటము అనే సిస్టమ్ని ఆయన ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి నియమము నిష్ఠ తెలిసిన వాళ్ళేమో వాళ్ళు ఇష్టంగా దేహాన్ని వదిలేస్తారు, సన్యసిస్తారు. మిగిలిన వాళ్ళేమో చనిపోవటము అనే ప్రాసెస్ అప్పటి నుంచి ఏర్పడింది. అంటే మనమే ఆలోచించుకుంటే ఈ మరణం అనేది కనుక ఒకవేళ లేకుండా చేసుంటే, చాలామందికి అనిపిస్తుంది అసలు చావు ఎందుకు సృష్టించాడు భగవంతుడు, ఈ చావు లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మానవ సహజంగా. మనమే కొంచెం ఆలోచించుకుంటే చావు అనేది లేకుండా ఉంటే మనుషులు కాళ్ళకి వేళ్ళకి అడ్డం పడుతూ ఉంటాయి, శరీరాలు చోటు సరిపోదు భూమి మీద. వెళ్ళిపోయేవాడు వచ్చేవాడు ఉంటే, ట్రాఫిక్ ఉంటే వీలుగా ఉంటుంది, కానీ రోడ్డు మీద వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటే ఉండిపోతే అది రోడ్డు ఎట్లా అవుతుంది అసలు? అది ట్రాఫిక్ అని పిలిపించుకోదు, అందరు అక్కడే ఉండిపోయినప్పుడు కిక్కిరిసిపోతుంది. అలా అవ్వకుండా ఒక పద్ధతి పెట్టాడనమాట ఆయన. ఒక శరీరం వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఒక శరీరం రావటం అనేది కూడా న్యాచురల్గా, ఒక ఆకు రావటం కొత్త ఆకు రావటం అనేది న్యాచురల్గా పెట్టేశాడు అనమాట. మహనీయమూర్తి అయిన సనత్కుమారుడు ఉపదేశించిన యోగ మార్గంలో సర్వేశ్వరుణ్ణి ఆయన తలుచుకుంటూ ఉన్నాడుట. ఇట్లా భగవద్ దర్శనంలో నిష్టగా ఉండి సాధు ప్రవర్తనతో శ్రద్ధాస్వరూపుడైన పృథు చక్రవర్తికి ఆ భగవంతుడి యందు అనన్య భక్తి కలిగింది. అనన్య భక్తి అంటే అన్యం లేదు, తను విడిగా లేని స్థితి వచ్చిందనమాట. తానే అంతర్యామి అయిపోయాడు, తానే భగవత్ స్వరూపం అయిపోయాడు. నరలోకానికి ఉత్తమ గతులు కల్పించాలంటే భగవంతుడి పరిచర్య చెయ్యాలి అనే సిస్టమ్ కూడా ఈ రకంగా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. భగవంతుడిని తలుచుకోవటం ద్వారా ప్రతి జీవికి కూడా ఉత్తమ గతి వస్తుంది, పరిశుద్ధమైన హృదయం ఏర్పడుతుంది. దానికోసము నారాయణుడి కథలు వినాలి. ఆయన చెయ్యటం ద్వారా ఆ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. భక్తి పరిపూర్ణమైపోయింది ఆయనకి. సంశయాత్మకమైన హృదయ గ్రంథి విడిపోయింది. ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాము. ప్రశ్న అనేది పుట్టకుండా పోవటమే ఆ వైరాగ్యానికి చిహ్నం. ఆ నిశ్చింతగా ఉండటమే, నిశ్చలత్వమే, ప్రశ్న పుట్టకుండా ఉండటమే మన సపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు అని అప్పటికి చెప్పొచ్చు అన్నమాట. సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నంతకాలం ఏదో ఒక ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. అందుకని ఆయనకి సంశయాత్మకమైన హృదయ గ్రంథి విడిపోయింది, లేదు ఇంకా ఏ సంశయము లేకుండా అయిపోయింది అనమాట. ఆయనకి వైరాగ్యంతో కూడిన ప్రజ్ఞ ఉదయించే మార్గం ఏర్పడింది. మానవులకు వైరాగ్య సిద్ధి దానివల్ల సహజంగా
జ్ఞానం వికసించటం అనే సిస్టమ్ కూడా మానవులకు ఆయన ప్రసాదించాడు అని అర్థం అని చెప్తున్నారు. దానివల్ల అతనికి దేహము ఆత్మజ్ఞానాలకు మధ్యలో ఉన్న భ్రాంతి తొలగిపోయింది. అంటే రెండున్నయి ఇక్కడ అనేది తొలగిపోయింది. ఏది కళ, ఏది నిజం, ఏది మాయ, ఏది నిజం అని తెలిసిపోయింది అన్నమాట. దేహానికి వేరుగా అస్తిత్వం ఉన్నది అనే భ్రమ తొలగింది. నిజానికి మనమే ఆలోచించుకుంటే ఈ శరీరానికి ఏమి సహజ శక్తి ఉన్నదో అదంతా కూడా దేవతలు నిలబెడుతూ ఉన్నటువంటి శక్తి. మనదేమీ లేదు. ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి దాంట్లో ఎటువంటి బ్లూ ప్రింట్ పెట్టారో, ఎటువంటి చిప్ పెట్టారో ఆ ప్రకారం అది పనిచేస్తుంది. ఇందులో నేను అని మనం గర్వపడవలసిన విషయం ఏమున్నది ఇక్కడ? మనం ఎవరైతే మనల్ని తయారు చేశారో వాళ్ళని కనీసం తలుచుకొని కూడా తలుచుకోకుండా బతుకుతాం కాబట్టి కింద మీద పడుతూ ఉంటాము. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఒకటే భయం, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఎక్కడైనా జరగచ్చు కదా అనేటటువంటి భయం. నిర్భయంగా బతికే స్థితి ఏమిటంటే ఈ శరీరం నేను కాదు అని తెలుసుకోవటమే నిర్భయంగా బతికేటటువంటి స్థితి. ఆ స్థితిని కూడా మనకి సనత్ కుమారుడి ఉపదేశం చేసినట్టు దానివల్ల పృథు చక్రవర్తి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్టు. అంటే ఒక గురువు దగ్గర ఉపదేశం పొంది విషయాన్ని తెలుసుకోవటం అనే ప్రాసెస్ కూడా భూమి మీద ఆయన ఎస్టాబ్లిష్ చేశాడనమాట. ఆత్మస్వరూపుడుగా నిలబడాలంటే ఏదో ఒక స్వరూపం ఆధారం కావాలి. అంటే ఆత్మ అనగానే ఏమీ లేనటువంటి స్థితి. అప్పుడు ఆయన శ్రీకృష్ణుడి స్వరూపాన్ని తలుచుకున్నట్టు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేవాడు మనోహరమూర్తి, మనస్సును హరించేటటువంటి సౌందర్యమూర్తి. ఆయన మామూలు సౌందర్యాలైతే కామ ప్రకోపాన్ని కలగజేస్తాయి. కామం అంటే ఆ వస్తువు నాకు కావాలి, చాలా బాగుంది, అది నాకు కావాలి అని అనిపిస్తుంది. లేదా స్త్రీ పురుషులైతే వారు నాకు కావాలని అనిపిస్తుంది. అలా కాకుండా ఇది లోకోత్తరమైనటువంటి సౌందర్యం కాబట్టి మనస్సుని లాగేసేస్తుంది పూర్తిగా. అందుకని శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకున్నాడు అన్నమాట. శ్రీకృష్ణుడి కథలను చెప్పుకోవటంలో ఎంతో ఆసక్తి పొందాడు. ఇంకా ఈ విధమైన సాధనే నరజాతికి, మనుషులకు అందరికీ కూడా పరిపూర్తి అవటానికే కృష్ణావతార కథ కూడా ప్రతి మహాయుగంలోనూ సహాయం చేస్తూ ఉంటుంది. అది నరజాతికి సంబంధించిన పరిపూర్ణ అవతార కథ. అంటే మొత్తం సృష్టి మొదలుపెట్టినప్పటి నుంచి కృష్ణావతారం దాకా ఈ రకంగా ఆత్మ పరిణామ కథయే పృథు చక్రవర్తి కథ కూడా. ఏ కథ తర్వాత ఏ కథ జరుగుతుంది అని కాలక్రమాణ ఏర్పడుతూ ఉంటుంది, కాలంతో పాటు ఏర్పడుతూ ఉంటుంది. కథలు వెనక్కి ముందుకి జరగటం, ఏది ముందు జరిగింది ఏది వెనక జరిగింది అనేది కేవలం మనుష్య లోకానికే ముందు వెనుకలనే ఉంటాయి. కాబట్టి మిగతా ఎక్కడ ఏ సృష్టిలోనూ ముందు వెనుక అనేది ఉండదు. ఎప్పుడూ ఒకే రకంగా ఎప్పుడు ఇప్పుడే అనే వర్తమానమే ఉంటుంది. కాబట్టి మనస్సు ఉన్నటువంటి మానవులకే ముందు వెనుకలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పైలోకాల్లో అన్ని కథలు శాశ్వతంగా బీజప్రాయాలుగా ఉంటాయి. అంటే సూక్ష్మంగా ఉంటాయి. బ్లూ ప్రింట్లో పైలోకాల్లో అన్నీ ఉంటాయి. పైలోకాలు అంటే ఊరికే మన సింబాలిజంగా కూడా చెప్పుకోవచ్చు. మన తలలో ఒక స్టోరీ వస్తే కదా పేపర్ మీద పెట్టగలుగుతాము. తలలో ఉన్నది సూక్ష్మ రూపంతో బ్లూ ప్రింట్గా డెవలప్ అవుతే ఆ పిక్చర్ అయితే మనం పెయింటింగ్ చేస్తాం, స్కెచ్ గీస్తాం, అది కథ అయితే రాస్తాం. మరి బుర్రలో ఉంటే కదా, పైన ఉంటే కదా కిందకి దిగేది. అట్లా చెప్తూ ఉన్నారనమాట. పైలోకాల్లో అన్నీ శాశ్వతంగా ఉంటాయి. ఎందుకంటే తలలోనే అన్నీ పుడతాయి, పైలోకాల్లోనే అన్నీ పుడతాయి అని చెప్పి చెబుతున్నారు. ఉదాహరణకి పంచాంగం చూసుకునే వాళ్ళకి తిథివార నక్షత్రాలన్నీ కూడా వర్తిస్తాయి న్యాచురల్గా. పంచాంగం అచ్చు వేసే వాళ్ళకి సంవత్సరం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఆ రకంగా అన్నమాట. అట్లాగే సంవత్సర స్వరూపుడు, జీవస్వరూపుడు అయినటువంటి పురాణ పురుషుడికి పురాణ కథలన్నీ కూడా శాశ్వతంగా ఏకకాలికంగా ఒక్కటిగానే ఉంటాయి. మనువు కథ జరిగిన తర్వాత కద్దముడి కథ జరిగిందని
ఆ పైన పృథు చక్రవర్తి కథ జరిగిందని, ఆ పైన ఇది జరిగిందని, ప్రహ్లాద రామకృష్ణాది కథలు జరిగినవి అని, ఈ రకంగా కల్కావతారం జరుగుతుంది ఇంక మీదట అనేవన్నీ కూడా భ్రాంతి. ఈ పురాణ కథలన్నీ కూడా అనేక రకాలుగా ఇమిడి ఉన్నాయి సృష్టిలో. అన్ని పురాణాల్లో చెప్పారు అనుకోవటం కూడా పద్ధతి కాదు. కొన్ని లక్షల కథలు మన భూమి మీద మానవులకు అందనివి ఉంటాయిట. ఇతర గోళాల్లో మానవులకు కొన్ని తెలుస్తాయి, వాళ్ళు వాటిని చెప్పుకుంటారు. మన భూగోళంలోనే ఇతర ప్రాచీన జాతులు, ఎప్పుడో మొట్టమొదటి వచ్చిన జాతులు కొన్ని పురాణ కథలు చెప్పుకుంటారు. ఆ కథల్లో మన పురాణ కథలు ఉండవు, మన పురాణాల్లో వాళ్ళ కథలు ఉండవు. అట్లాగే అన్నిట్లో ఉండేవి కొన్ని కూడా ఉంటాయి, మనకి ఉంటాయి వాళ్ళకి ఉంటాయి. అలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఉదాహరణకి మత్స్యావతార కథ, జలప్రళయం రావటం కథ, రాక్షసులు మానవ దేవతలు యుద్ధము. ఈ కథల్లో భౌతిక దేహాంతో దిగి వచ్చే పరశురాముడు మొదలైన కథలు, రామకృష్ణుల కథలు, వీటన్నిటికీ కూడా వీటి వల్లనే వయోధర్మాలు అంటే వయస్సుని బట్టి వచ్చేటటువంటి మార్పులు, పుట్టటం పోవటం భూమి మీద ఒక పర్టికులర్ ప్రదేశాల్లోనే జరుగుతాయి. ఇవి ఈ కథల్లో కూడా నరజాతికి, మనుష్య జాతికి సంబంధించిన మొత్తం టోటాలిటీ కథ కొంత, వ్యక్తి జీవితానికి సంబంధించిన కథ కూడా కలిసే ఉంటాయి. అందులో వ్యక్తిగతంగా పర్సనల్గా ఉండేటటువంటి నిజమైన వాస్తవమైన విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. మిగిలినవన్నీ వేదంలో చెప్పే విషయాలుగా ఉంటాయి. పృథు చక్రవర్తి ఈ విధంగా శ్రీకృష్ణుడి కథలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాడు, ఆయన్నే ధ్యానం చేస్తూ ఉన్నాడు. యోగ సిద్ధుల యందు కూడా కోరిక లేనివాడైపోయాడు. ఎందుకంటే దైవ స్వరూపం ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకున్నామో ఏ కోరికలు లేనివాడైపోయాడు. దాంతో హృదయ గ్రంథి, ఆ ముడి కాస్త విడిపోయింది. అన్ని సంశయాలు, అన్ని ప్రశ్నలు పోయినాయి. ఆ అన్నిటి యందు, ప్రశ్నల యందు ఆసక్తి కూడా వదిలిపోయింది. కేవలం ఆత్మయందు ఆత్మని ధ్యానం చేసుకున్నాడు, తానే అదైపోయాడు అనమాట. ఒక ప్రశ్న ఉన్నది అంటే మనం విడిగా ఉన్నాము అని అర్థం. ఎప్పుడైతే ప్రశ్నలు పోయినాయో అంతా ఒకటే అయిపోయింది. తానే బ్రహ్మము అని తెలియటంతో దేహాన్ని కూడా వదిలేయాలి అనే నిర్ణయం చేసుకున్నాడు. భౌతిక శరీరానికి, ఫిజికల్ బాడీకి ఇది న్యాచురల్గా పెట్టేశాడు అనమాట. మొత్తం నరజాతికి ఉత్తమ మార్గం ఏంటంటే దేహాన్ని విడిచేటటువంటి సాధన కూడా ఉన్నది. ఇష్టంగానే వదలొచ్చు, లేదంటే బలవంతంగా ఆ వయస్సుకు అది పోతుంది. దాన్ని పృథు చక్రవర్తి తను చేసే చూపించాడు. దేహం విడవటం అనేది మృత్యువు కాదు, అది చావు కాదు, అది కేవలం ఒక ప్రక్రియ, చక్కని ప్రక్రియ అని నిరూపించాడు ఆయన. కర్దముడు అనే ఋషి పూర్వం దేహాన్ని స్వీకరించటం, గృహస్థాశ్రమమే దేహం స్వీకరించటం అని చెప్పాడు. శరీరాన్ని వదిలేయటమే సంసార పరిత్యాగంగా ఆయన చూపించాడు. అది కేవలం సంకల్పం మాత్రమే, కానీ అది మనుషులందరికీ సాధ్యపడదు. కాబట్టి భౌతిక శరీరంలో వ్యవహరించటం అలవాటైన కొద్దీ అది సహజంగానే అనిపిస్తూ దాన్ని వదలటం కూడా ఒక సాధనగా చేయాల్సి వస్తుంది. మొట్టమొదటగా దక్ష ప్రజాపతి సృష్టిలోనే శక్తి స్వరూపిణైన ఆ సతీదేవి ప్రాణశక్తిగా జీవుల్లోకి రావటం, వెన్నెముకలో స్వయం ప్రకాశ స్వరూపిణిగా ఆవిడ దేహాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలని పెట్టడం కోసం దక్షుడి దేవయజ్ఞమైన భౌతిక శరీరాల శాలలోకి దిగి వచ్చింది. దక్షుడు శరీరాలని తయారు చేస్తూ ఉన్నాడు కదా, చదువుకున్నాం కదా, అక్కడికి ఆవిడ దిగి వచ్చింది. అప్పుడే ఆవిడ ఊర్ధ్వగతిని కూడా యోగ మార్గంలో స్థాపించింది. సంకల్పము అనే అగ్నిలో శరీరాన్ని ఎలా వదిలేయాలో ఆవిడ కూడా నిరూపించింది. కానీ ఆ పైన పృథు చక్రవర్తి మనుషులకి మళ్ళీ దేహత్యాగ విద్యను నేర్పవలసి వచ్చింది. అదే అంతేకాకుండా సన్యాసి కాని వాడికి ఆ విద్య తెలియదు కాబట్టి ఆ సమయానికి ఆ శరీరంలో ప్రాణం వెళ్ళిపోవటము అనే ప్రాసెస్ కూడా పెట్టాడు ఆయన. మన రికార్డింగ్ నంబర్ 201 అయిపోయింది. 646th పద్యం నుంచి మనం 652 పద్యం దాకా చెప్పుకున్నాం.